తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టి శ్రీకాంత్ కుమార్. మనం చాలా కాలంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిద్దాం, మన ఛానల్ ద్వారా కొంతమంది లో ప్రొఫైల్లో ఉన్నటువంటి లెజెండ్స్ని పరిచయం చేద్దాం అనుకుంటూ వచ్చాం. అది ఎవరితో ఎప్పుడు ఎలా ప్రారంభిస్తామా అని అనుకుంటూ కాలయాపన చేస్తూ అట్లా కాలాతీతం అయిపోయింది. కాకపోతే ఇన్నాళ్ళకి ఇవాళకి ఆ ముహూర్తం సరిగ్గా కుదిరిందని నేను అనుకుంటున్నాను. ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పీపుల్ స్టార్గా రాణించి రాజకీయ పార్టీల ఆదరాభిమానాలు కొన్ని సందర్భాల్లో పొందారు, కొన్ని సందర్భాల్లో పొందలేకపోయినా కూడా ప్రజల్లో తనకున్నటువంటి స్థాయిని, తన స్థానాన్ని, వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి స్థానాన్ని ఎప్పుడూ ఏనాడు తగ్గించుకోకుండా అంతకంతకు పెంచుకుంటూ వెళ్ళినటువంటి పీపుల్ స్టార్, ఆయన పేరే ఎంజీఆర్ మర్రి గోవిందరాజు గారు. నమస్కారం మర్రి గోవిందరాజు గారు. నమస్తే అన్న శ్రీకాంత్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. మర్రి గోవిందరాజు గారు, క్రియాశీలక రాజకీయాల్లో మీదైనటువంటి ప్రగాఢ ముద్ర మీరు వేశారు. మీ తండ్రి గారి గొప్పదనాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. మర్రి రాఘవయ్య గారి గురించి వాళ్ళ ప్రత్యేకించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. ఆయన కుమారుడిగా ఆయన క్రమశిక్షణలో మీరు పెరిగారు. ఇవాళకి రైల్వే యూనియన్ అనగానే మర్రి రాఘవయ్య గారు గుర్తొస్తారు. ఆ సంస్కరణలు కావచ్చు, ఆ దిశగా ఆయన చేసినటువంటి అనేక సేవా కార్యక్రమాలు. ఆయన కుమారుడిగా మీరు మీ ప్రయాణాన్ని క్రియాశీలక రాజకీయాల వైపు మళ్లించారు. అసలు 2004 ఎన్నికలు అనగానే డోర్ నుంచి పోటీ చేయాల్సిన మర్రి గోవిందరాజు గారి పేరు ఆఖరి నిమిషంలో తప్పించారు. ఎందుకు తప్పించారు, ఎలా తప్పించారు, ఏం జరిగింది? అంటే నేను 2003లో డోన్లో మేజర్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగాను. ఆ జరిగినప్పుడు ఎవరికి కూడా అంటే మేము బలపరిచిన, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలుస్తారని ఎవరికి నమ్మకం లేదు. ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. అంటే అక్కడ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరూ ఆ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళే ఉన్నారు. సో చివరిగా యాక్చువల్గా మా ఫ్యామిలీ నుంచే కంటెస్ట్ చేయమని అడిగారు. నేను దానికి సున్నితంగా తిరస్కరించాను. ఎందుకంటే నేనంటూ రాజకీయాలు చేయాలనుకుంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఆ పైన నేను చేయాలని నేను ఒక నిర్ణయం తీసుకొని ఉన్నాను. అప్పుడు డోన్లో ఒక వైశ్య కులానికి చెందిన ఒక అభ్యర్థిని నా సలహాతోనే వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా ఎప్పుడు కూడా డోన్ పంచాయతీ ఎన్నికల్లో 100 లోపు కానీ అలాంటి మెజార్టీతోనే అభ్యర్థులు గెలుపొందేవారు. దాదాపు నాకు ఎగ్జాక్ట్గా నంబర్ గుర్తులేదు కానీ 3600 పైచిలుకు ఓట్లతో గెలవడం జరిగింది. ఆ రికార్డు ఈరోజు కూడా అలాగే ఉంది. తర్వాత నేను ఎంత కష్టపడ్డానంటే ఆ ఎలక్షన్లో నేను క్యాంపెయిన్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు నా దగ్గరికి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ నన్ను అభినందించడానికి వస్తే నేను సరిగ్గా కూడా నడవలేకపోయాను. ఎందుకంటే నేను ఆ టౌన్ అంతా కానీ పాదయాత్ర చేసి నా కాళ్ళు అన్నీ కూడా నన్ను పట్టేశాయి. సో అలాగే నేను గెంటుకుంటూ వెళ్ళాను. తర్వాత ఆ రోజు ఒక పక్క కౌంటింగ్ జరుగుతున్నాక నేను అందరికీ ఒక బెడ్ మీద పడుకొని నేను అందరికీ ఆన్సర్ చేయడం జరిగింది. సో నా జీవితంలో మొట్టమొదటిగా నేను ప్రత్యక్షంగా పాల్గొన్న ఎన్నిక. నేను కొత్తగా అప్పుడే కాలేజీలో వచ్చాను. వచ్చిన తర్వాత నాకు డోన్ ప్రజలు కూడా ఒక అఖండమైన విజయం ద్వారా అఖండమైన ఘనస్వాగతం పలికారని నేను సదా భావిస్తున్నాను. ఇవాళ రోజున నేను తెలుగు రాజ్యం టీవీ ద్వారా మా డోన్ నియోజకవర్గ గౌరవ ప్రజలందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఇక ముందు కూడా నా పైన కానీ, మా కుటుంబం పైన కానీ మా ప్రజలు సదా ఒక మంచి అభిప్రాయంతో ఉంటారని, వాళ్ళ ఆశీస్సులను అండదండలు అందజేస్తారని సంపూర్ణంగా నమ్ముతూ నేను వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అద్భుతం గోవిందరాజు గారు. అయితే 2004లో ఎందుకని నిరాకరించారు? మీరు పోటీ ఆఖరి నిమిషంలో, అసలు మీరే అభ్యర్థి, మీరే పోటీ చేయాలి. అంటే నాకు దాదాపు 1999లో నాకు చెప్పున్నారు మీరే క్యాండిడేట్ అవుతారని. ఫర్ ఎగ్జాంపుల్ 99లో కూడా నాకే ఇచ్చారు టికెట్. 99 ఎన్నికలు ఇచ్చారు కానీ నేను తీసుకోలేదు. కాంగ్రెస్లో తెలుగుదేశం వేవ్ ఉంది అప్పుడు. కాంగ్రెస్లోనే నేను తీసుకోలేదు. అంటే మా నాన్నకు అప్పుడున్న విజయభాస్కర్ రెడ్డి గారు అడిగారు, మీరు కానీ మీ కుమారుడుగా మర్రి గోవిందరాజు కానీ కంటెస్ట్ చేయండి అని. మా నాన్న తనకున్న కేంద్ర రాజకీయాల్లో బిజీగా ఉండడం వలన, పైగా ఆసక్తి లేకపోవడం వల్ల నన్ను అడిగారు. నాకు గుర్తుంది, మా నాన్న ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, ఇట్లా పెద్ద అయిన విజయభాస్కర్ రెడ్డి గారు అడుగుతున్నారు, మరి నీ అభిప్రాయం ఏమీ అని. నేను అన్నాను, నేను దాని మీద ఎప్పుడు ఆలోచించలేదు కాబట్టి నాకు అంతగా సుముఖంగా లేనని చెప్పడం జరిగింది. మా అమ్మగారు కూడా అదే మాట చెప్పారు. అటు తర్వాత 2004లో టికెట్ నేనే వర్కౌట్ చేశాను గ్రౌండ్ లెవెల్లో కూడా. చిట్ట చివరి నిమిషంలో
కొంతమంది అప్పటికే ఉన్న పెత్తందారులు అనుకోండి, లేదంటే రాజకీయ నాయకులు అనుకోండి, ఢిల్లీలో ఏదో వాళ్ళకున్న పరిచయాల ద్వారా పైరవి చేసుకొని చివరి నిమిషంలో టికెట్ మార్పించగలిగారని నాకు కొంతమంది ద్వారా తెలిసింది. కోట సుజాతమ్మ గారు పోటీ చేశారు. అవును, పోటీ చేస్తారు. నాకు వచ్చిన టికెటే మార్చుకొని వాళ్ళు తెచ్చుకున్నారు. తర్వాత అప్పుడు అదే ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ కూడా ఎక్స్ డీజీపీ కర్ణాటక శ్రీనివాసులు గారికి ఎంపీ టికెట్ వచ్చింది. అవును. సో ఇద్దరి అభ్యర్థిత్వాన్ని మార్చడం అంటూ జరిగింది. ఆ తర్వాత నేను 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా నేను చిరంజీవి గారి ద్వారా పార్టీ ద్వారా నేను కంటెస్ట్ చేయడం జరిగింది. డోన్ నియోజకవర్గం నుంచి. అది కూడా కొన్ని నిరాధారమైన నిందల వలన నేనంటూ గెలవలేకపోయాను. అంటే నాకు ఇప్పటికీ ఉమ్మడి కర్నూలు జిల్లా అనగానే అక్కడ రెడ్ల తర్వాత వెనుకబడిన తరగతులు ప్రధానంగా కురుబ, వాల్మీకి, కల్లుగీత వీళ్ళు కనిపిస్తారు. వైశ్య సామాజిక వర్గం నుంచి కూడా కొంతమంది క్రియాశీలక రాజకీయాలు ఎప్పుడు వాళ్ళ ప్రాధాన్యతను వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. కర్నూలు సిటీకి వచ్చేటప్పుడు ముస్లింలు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తారు. అయితే బలిజలు సంఖ్యాపరంగా తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా కాసేపు పక్కన పెడితే డోను, నంద్యాల ఇట్లా తీసుకుంటే బలిజలు ఇక్కడ మీకు ప్రధాన తరగతిలో బలంగా కనిపిస్తారు. మీరు బలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మీరు 2009లో మీరు పోటీ చేసే నాటికి ఒక్కసారి ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని చూస్తే అంత క్రితం మీకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి పోటీ చేసినటువంటి అంటే ప్రకాశం జిల్లా ఏర్పడక మునుపు కామ్రేడ్ పోల సుబ్బయ్య గారు ఒకరు కనిపిస్తారు. ఆ తర్వాత ప్రకాశం జిల్లా నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది. సాంకేతికంగా తీసుకుంటే పోటీ చేసి ఓడిపోయినటువంటి వారు నల్లగట్ల నరసింహులు గారు ఒకరు కనిపిస్తారు. వాళ్ళ తర్వాత మీరే పోటీ చేశారు. 78, 83 ఎన్నికల్లో కూడా ఆయన నల్లగట్ల నరసింహులు గారు పోటీ చేసిన 2009 ఎన్నికల వరకు కూడా మధ్యలో ఎక్కడ బలి సామాజిక వర్గానికి అవకాశమే. నరసింహులు గారు కూడా చాలా గొప్ప నాయకుడు. వ్యక్తిగతంగా నేను చాలా ఇష్టపడేవాడు. నల్లగట్ల నరసింహులు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేవాడిని కర్నూలుకి. తర్వాత నిరంతరంగా నాకు ఫోన్లో సంభాషణ అంటే జరిపేవాడు. ఒకసారి నాకు గుర్తుందన్న 20 years ఉన్నప్పుడు నేను కాచిగూడలో ఒక హోటల్లో ఇక్కడున్న కాపు బలిజ నాయకులతో పాటు మైనార్టీ నాయకులతో పాటు నన్ను కూడా కూర్చోబెట్టాడు. నేను అన్నాను, అంకుల్ నేను వయసు రీత్యా సరిపోను, నేను బయట ఉంటానంటే, బాబు మీ తండ్రి గారికి ఏ గౌరవం అయితే ఇవ్వాలని అదే ఇస్తున్నాను, నీకు వయసు సరిపోకపోయినా నువ్వు ఇక్కడ కూర్చో, విని నేర్చుకో అన్నారు. సో ఇప్పటికి కూడా నాకు నరసింహులు గారన్నా కూడా వాళ్ళ కుటుంబం ఉన్నా నాకు చాలా ప్రగాఢమైన అభిమానం. నాకు ఈరోజు తెలుగు రాజ్యం టీవీ ద్వారా నేను మరొకసారి అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అద్భుతం. తర్వాత అతను ఎవరికి భయపడకుండా చాలా అంటే దాన్ని ఏమన్నారంటే ఎక్కడ భయపడకుండా ధీరోదాత్తత అంటారు, అది ఉండేది ఆయనలో. ఎక్కడ ఎవరికి భయపడకుండా రాజకీయాలంతా చేశాడు. సరే, సక్సెస్ కావడం అన్నది అది ఇంకొక చాప్టర్ అది, కానీ చాలా గొప్పగా రాజకీయాలు నడిపాడు. వంగవీటి మోహన్ రంగారావు గారు కూడా నల్లగట్ల నరసింహులు గారికి చాలా అత్యంత గౌరవం ఇచ్చారు. వంగవీటి మోహన్ రంగారావు గారు ఆయన జీవితంలో ఆయన ఉమ్మడి రాయలసీమ ఏదైతే ఉందో, అసలు గ్రేటర్ రాయలసీమ ఏదైతే ఉందో, గ్రేటర్ రాయలసీమలో ఒకే ఒక్క పర్యాయం కర్నూలులో జరిగిన బలిజ మహాసభలు, అది కూడా నల్లగట్ల నరసింహులు గారు నిర్వహించిన మహాసభలకే వంగవీటి మోహన్ రంగారావు గారు వచ్చారు. నల్లగట్ల నరసింహులు గారికి అత్యంత గౌరవం ఇచ్చారు వంగవీటి మోహన్ రంగారావు గారు. సో సదా నాకు అది గుర్తుందమ్మా. నాకు 2009 ఎన్నికలను పదే ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, మీరు తర్వాత నల్లగట్ల నరసింహులు గారు, ఆయన కుమారుడు పవన్ గారు, తర్వాత మిద్దె శాంతిరాముడు గారు, ఈ జిల్లా నుంచి ఎంతమంది మీరు పార్టీలోకి వచ్చారు. అవునన్నా. వచ్చినా శాంతిరాముడు గారికి అవకాశం రాలేదు, ఆయన వెందురికి వెళ్ళిపోయారు. సరే, నల్లగట్ల కుటుంబం గురించి కాసేపు పక్కన పెడితే పోటీ చేసే అవకాశం మీకే వచ్చింది, మీరే పోటీ చేశారు. అసలు ఆ ఎన్నికల సమయంలో అసలు మీరు కోట్ల సుజాతమ్మ గారితో ఆవిడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తిరిగి ఆవిడ చేశారు, కేఈ కృష్ణమూర్తి గారు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ. మీరు ఓట్లని స్పష్టంగా చీల్చడం వల్లే కేఈ కృష్ణమూర్తి గారు గెలిచారు. అక్కడ విచిత్రమైన సమీకరణ అని చెప్తారు. అప్పుడు ఎన్ని ఓట్లు వచ్చాయి మీకు, అది ఎట్లా మీరు సాధించగలిగారు? అంటే యాక్చువల్గా నేను 2009 డోన్ శాసనసభ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా నేను నిలబడడం జరిగిందన్న. యాక్చువల్గా అక్కడున్న గ్రౌండ్ రియాలిటీ వరకు స్వర్గీయ భూమా నాగిరెడ్డి గారు కూడా ఉన్నారు. మీరు టికెట్ నామినేషన్ ఇచ్చిన తర్వాత, నేను సర్వేస్ చేసిన తర్వాత, మీరు గెలవబోతున్నారు, నేను ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తానని కూడా అన్నాడు. భూమా నాగిరెడ్డి అన్నారు, నాకు చాలా గుర్తుంది అది. శోభా నాగిరెడ్డి గారు కూడా ఇదే మాట అన్నారు. ఆ తర్వాత ఏమైందంటే, నేను ఎలాగో గెలవబోతున్నాను అంటే అక్కడ ఉన్న మనకు ప్రజాదరణ కానీ, లేకపోతే ప్రజలకు మా కుటుంబం చేసిన సేవలు కానీ తప్పనిసరిగా గెలుస్తాడని నాకు ఉన్న సమాచారం వరకు, కొంతమంది రాజకీయ పండితులు చెప్పిన విషయం వరకు, 2 రాజకీయ పార్టీలు కుమ్మక్కై
మొదట మనము ఈ మరి గోవిందరాజుని ఓడించుకుంటేనే మనము స్థానం సుస్థిరంగా ఉంటుంది. మీరు గెలవచ్చు, నేను గెలవచ్చు అని నా మీద నిరాధారమైన నిందలు వేయడం అంటూ జరిగింది. ఆ నిందలు నమ్మి కొంతమంది నాకు వేయాల్సిన వాళ్ళు ఓట్లు వేయకపోవడం వల్ల నేనేంటో గెలవలేకపోయాను. అదే రోజు సాయంకాలము 5 గంటలకు పోలింగ్ అయిన తర్వాత 6 తర్వాత అందరూ తెలుసుకున్న విషయం ఏంటంటే, అనవసరంగా మరి గోవిందరాజు అన్న మీద నిరాధారమైన నిందలు వేస్తే మనము తెలివిగా ప్రవర్తించకుండా నమ్మి మనల్ని మనమే మోసపుచ్చుకున్నామని కూడా బాధపడిన సందర్భాలు ఉన్నట్టుగా నాకు గ్రామ పెద్దలు కానీ లేదంటే ఈ విలేకరులు కానీ తద్వారా నాకు తెలియజేయడం జరిగిందన్న. 2009 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మీ రాజకీయ ప్రయాణం ఏ విధంగా సాగింది? 2009 తర్వాత నేను 2014 నుంచి 19 వరకు మళ్ళీ టీడీపీకి చేయడం జరిగింది. తెలుగుదేశంలోకి వచ్చారు. తెలుగుదేశంకి వచ్చాను. కాంగ్రెస్ నుంచి ఇంకా వైదొలిగారు. ఈ కుటుంబంలోని వ్యక్తులను ఆహ్వానించడం జరిగింది. నాకు వాళ్ళకు మంచి సంబంధాలు ఉన్నాయి. సరే, మనం ఎలాగో ఎక్కడ పోటీ చేయట్లేదని వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలవాలి. కొన్ని నేను చెప్పిన మాటలు వినింటే ఆయన కొన్ని అప్పుడున్న అభ్యర్థి వినకపోవడం వల్ల కేఈ ప్రభాకర్ గారు ఇలా కేఈ ప్రతాప్ గారు పోటీ చేశారు 2014లో. అప్పుడు నేను చెప్పిన కొన్ని సలహాలు వినకపోవడం వల్లనే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచాడు అప్పుడు. సో యాక్చువల్గా నేను చెప్పినవి వినంటే తప్పనిసరిగా కేఈ ప్రతాప్ గారు గెలిచి ఉండేవారు. సరే, అతనికి ఉన్న అవగాహన వరకు దేనికో కొన్ని మాటలు ఆయన వినలేకపోయాడు. నేను కూడా గట్టిగా చెప్పలేకపోయాను, సున్నితంగానే చెప్పాను. అటు తర్వాత 2019 నుంచి 2024 వరకు మళ్ళీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికే నేను రాజేంద్రనాథ్ గారికి నేను సపోర్ట్ చేయడం జరిగింది. అయితే వ్యక్తిగతంగా నేను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నా కూడా మా తండ్రి, తల్లి, నా భార్య వీళ్ళందరి ప్రోత్సాహము, ప్రోద్బలము, ఒత్తిడి మేరకే నేను సపోర్ట్ చేయడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నాను. ఎందుకంటే మనమంటూ ఒక ఎమ్మెల్యే స్థానంలో లేకుండా ఊరికే కంటెస్ట్ చేస్తూ మన టైం కానీ మన రిసోర్సెస్ కానీ వృధా చేసుకొని మనం మంచి చేయలేం ప్రజలందరికీ. సో మనమంటూ వెయిట్ చేద్దాము, దూరంగా ఉన్నామన్నా కూడా మా తల్లిదండ్రి, నా భార్య వాళ్ళ ప్రోత్సాహం మేరకు నేను మళ్ళీ ఈ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడం జరిగింది. చాలా మంచి మెజారిటీ తను గెలిచాడు. భార్యాధిక్యతతో గెలిచాడు. రాష్ట్ర మంత్రి అయ్యారు. అటు తర్వాత 2019 నుంచి 2024 వరకు ఆయనతోనే ఉన్నాము. మధ్యలో సరే, ఆయన ఏదో మాకు చెప్పి ఉన్నాడు, రాజకీయంగా అంటేనే కులమానం ఏంటన్నా పదవులే కదా, పదవులు తీసుకోవడం అది కరప్షన్ ఏం కాదు. పదవులు తీసుకోవడం, నామినేటెడ్ పోస్ట్ తీసుకోవడం కానీ, సో ఎందుకంటే పదవులు తీసుకొని ప్రజలకు సేవ చేయగలము. ఆయన చెప్పినది ఒకటి ఉంది, ఆయన చేసింది ఒకటి ఉంది. సో నాకు ఏదో ఏపీఎస్సీ డైరెక్టర్గా ఆయన ఏదో ఆఫర్ చేస్తే నేను తీసుకోలేదు యాక్చువల్గా. అప్పుడు కూడా మా తల్లిదండ్రి, నా భార్య నన్ను ఒత్తిడి చేసి తీసుకోమని, నీకు నచ్చకపోతే ఒక 6 నెలలకు రిజైన్ చేయమని కూడా చెప్పారు. సరే, నేను చేరిన తర్వాత నేను చేయలేదు. మేబీ ఒక 1.5 years తర్వాత ఎప్పుడు రిజైన్ చేయడం అంటూ జరిగింది. అంటే మీరు మీరు ఎదురు చూసిన నామినేటెడ్ పోస్ట్ ఏంటి అంటే యాక్చువల్గా చెప్పచ్చు, ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. అంటే నేను ఎమ్మెల్సీ ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను. మీరు అర్హులు కూడా ఎమ్మెల్సీకి. తర్వాత ఏదన్నా కేంద్ర స్థాయిలో ఏదన్నా ఒక నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ కానీ అడిగాను. వైఎస్ఆర్సీపీలో నాకు స్పోక్స్ పర్సన్గా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండింది. ఢిల్లీలో అధికార ప్రతినిధిగా చేయాలని ఉండింది. వాళ్ళు అవకాశం ఇస్తే సరే, వాళ్ళు నేను అడగలేదు, మళ్ళీ ఇవ్వలేదు. మనం పార్టీలో చేరే ముందే అడిగాము ఇవన్నీ. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఇప్పుడు మన సహాయం పొందిన వాళ్ళు కూడా వాళ్ళు మన సహాయంతో గెలిచారని వాళ్ళ అంతరాత్మకు తెలుసు. డోన్ నియోజకవర్గ గౌరవ ప్రజలందరికీ తెలుసు ఎవరి ద్వారానే గెలుస్తున్నారని. 2019లో ఏ కుటుంబం ద్వారా ఎవరి ద్వారా గెలుస్తున్నా అందరికీ తెలుసు. గెలిచిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే ఒక అభద్రతా భావం వస్తుందో ఇంకోట కానీ, అది అభద్రతా భావం కుటుంబ నేపథ్యాన్ని చూసా, సామాజిక వర్గాన్ని చూసా అంటే రెండు ఉండొచ్చు, రెండు కలిసి ఉండొచ్చు. ఎందుకంటే మనము ఈ సామాజిక వర్గమే కాదు, మనము సమాజంలో అన్ని కులాలకి అన్ని వర్గాలకు చేసాము. మేబీ రెండు కలిసి ఉండొచ్చు అనుకుంటున్నాను. అది కూడా కాకుండా నేను ఒక వెల్ ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్ అయినడం కావచ్చు, ఒక నాలెడ్జబుల్ అయినడం కావచ్చు, ఒక డాషింగ్గా ఎవరిని లెక్క చేయకుండా మనస్తత్వం కూడా ఎవరిని కేర్ చేయరు మీరు. సో అలాంటివి కూడా ఉండొచ్చు. మేబీ అన్ని కలిపి అలా ఉండొచ్చు. సో నాకు నిజంగా నేను ఇంకా నిర్మోహమాటంగా చెప్పాలంటే 2019 నుంచి 2024 వరకు అప్పుడు డోన్ నియోజకవర్గంలో నాయకులు ఒక వేదికలు ఎక్కడైనా మైక్ ఇవ్వాలంటే కూడా భయపడుతూనో, జంకుతూనో, లేదంటే లోపల ఇంకో రకంగా బాధపడుతూనో ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పి నేను గుర్తుపట్టాను. ఎంతోమంది కూడా అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఐఏసీ ఓరకల్లో ఒక మీటింగ్ జరిగింది. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ ఇండస్ట్రీస్కి తీసుకొచ్చారు.
నేను ఏపీఎస్సీ డైరెక్టర్గా ఉన్నాను. సదా ఈ తెలుగు రాజ్యం టీవీ ద్వారా నేను రాష్ట్ర ప్రజల్ని కాదు, తెలుగు మాట్లాడే ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ ఒక చిన్న ప్రశ్న వేయదలుచుకున్నాను. ఏపీఎస్సీ డైరెక్టర్గా ఉన్న నేను ఆ వేదికలో మాట్లాడే అర్హత, అలాంటి హక్కు నాకు ఉందా లేదా మీరే దయచేసి ఆలోచించండి. మీరే కామెంట్స్ ద్వారా మీరు తెలియజేయండి. మీకున్న అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాంటి మీటింగ్లో నా వేదికలో నా పేరు లేదు మాట్లాడడానికి. ఎవరెవరో మాట్లాడుతున్నారు. నా భార్య కింద కూర్చున్నారు. నా భార్య అంటే మరి శ్రీదేవి గారు కింద కూర్చొని మీరేం మాట్లాడలేదని ఇట్లా అంటున్నారు సైకిల్తో. మిమ్మల్ని మాట్లాడుతున్నారు అంటే ఉంటే నేను సరే, ఇప్పుడు మేబీ ప్రోటోకాల్ ప్రకారం నేను, నా తర్వాత లోకల్ ఎమ్మెల్యే, తర్వాత మినిస్టర్ మాట్లాడతారేమో అనుకున్నాను. చిట్ట చివరికి ఎమ్మెల్యే పేరు కూడా ప్రకటించడం అంటూ జరిగింది. అప్పుడు నాకు ఇదేదో కుట్ర జరిగింది, నా పేరు కావాలని ఇక్కడ నన్ను ఆలోచించలేదు గుర్తుపట్టి నేను ఏపీఎస్సీ జోనల్ మేనేజర్ని అడిగాను, ఏమండి నాకు నా పేరు లేదా, ఎందుకు పిలవట్లేదంటే, లేదు సార్ మీ పేరు లిస్టులో లేదు. అంటే నేను డైరెక్టర్గా నేను మాట్లాడి తీరాలి కదా, నా రైట్ కదా అంటే, సార్ మేము రాయలేదు, కలెక్టర్ కోటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన రాశారు అన్నాను. అప్పుడు కలెక్టర్ నాకు కాస్త దూరంగా ఉంటే నేను వెనక వెళ్ళి భుజం మీద తట్టి, కలెక్టర్ గారు, నేను ఐఎమ్ డైరెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్, ఐఎమ్ సపోజ్ టు అడ్రస్ దిస్ మీటింగ్, వై యూ డెంట్ మెన్షన్ మై నేమ్ ఇన్ ద లిస్ట్ అంటే ఆయన షాక్ అయ్యాడు, తత్తరపాటుకు గురయ్యాడు. ఆయన కుడి పక్కన బుగ్గన రాజేంద్రనాథ్ గారు మినిస్టర్ గారు కూర్చొని ఉన్నారు. ఆయన అంటాడు అప్పుడు కోటేశ్వరరావు గారితో ఏమంటా అంటే, ఏంటి కలెక్టర్ గారు అన్న పేరు రాయలేదా మీరు, రాయండి ఎందుకు అలా మిస్ చేస్తారని అప్పుడు అన్నాడు. సో నాకు ఇవాళకి కానీ ఆ రోజుకి కానీ డౌట్ ఏంటంటే, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి సలహా మేరకే, సూచన మేరకే, ఆర్డర్ మేరకే నా పేరు రాయలేదని, ఆదేశాలను అనుసరించి రాయలేదని నేను గట్టిగా నమ్ముతున్నాను. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అటు తర్వాత సరే నేను అడగడం వల్ల వాళ్ళు నన్ను అడ్రస్ చేయడానికి అవకాశం కల్పించారు. అడ్రస్ చేయడానికి అవకాశం కల్పించకపోతే నేను వాకౌట్ చేయాలనుకున్నాను. వాకౌట్ చేస్తూ నేను ఎలక్ట్రానిక్ మీడియాకి బయటస్ ఇచ్చి వెళ్ళాలనుకున్నాను. సో అలాంటి అవకాశం నాకు ఇవ్వలేదు. కాకపోతే నేను ఈరోజు కూడా చెప్తున్నాను, మీరు కావాలంటే మీరు ఆ DVD కానీ ఏదైనా తీసుకోండి. ఆ మీటింగ్లో అత్యున్నతంగా అద్భుతంగా మాట్లాడింది నేనే. కింద ఉన్న ప్రజలు అన్నారు, సార్ మీరు ఇంత బాగా మాట్లాడే మిమ్మల్ని వీళ్ళు వేదికలో మాట్లాడే అవకాశం కల్పించలేదా, సిగ్గుచేటు వీళ్ళకని అన్నారు. నేను ఎలా మాట్లాడానంటే, శ్రీశైలం బ్యాక్ వాటర్ ఇండస్ట్రీస్కి తీసుకురావడం ఎలా ఉంటుందంటే, నేను దాన్ని ఒక తల్లి చనుపాలతో పోల్చాను. ఎలా పోల్చారంటే, ఒక చంటి బిడ్డకు తల్లి చనిపోలు ఎలా అమృతప్రాయం అవుతుందో, అలాగే ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసిన పరిశ్రమ అధిపతులకు కానీ పరిశ్రమలకు కానీ ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నీరు కూడా తల్లి చనుపాల లాంటివే. అలాంటి గొప్పగా అలాంటి అవకాశాన్ని అందించిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సదా నేను కృతజ్ఞతలు తెలియజేస్తానని ఆ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి కూడా చెప్పాను నేను, ఎక్కడైనా సరే ప్రపంచంలో ఒక నాగరికత పరిడవిల్లిందంటే నదీ పరివాహక ప్రాంతాల్లోనే పరిడవిల్లింది. ఇవాళ రోజున ఈ నీరు రావడం కూడా ఎంతోమంది దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు కానీ, లేదంటే విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలకు కానీ ఎంతోమందికి ఆకర్షణీయంగా ఇక్కడ నీరు అవసరానికి తగినంత ఉందనే నమ్మకంతో కూడా పరిశ్రమ ఏర్పాటు చేసే అవకాశం వస్తుంది. తద్వారా ఈ కర్నూలు జిల్లా కానీ రాయలసీమ కానీ ఇంకా ఎక్కువ త్వరితంగా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ వేదికలో చెప్పడం జరిగింది. తర్వాత నేను ఇంకో మాట కూడా చెప్పాలంటే, నేను చెప్పింది ఏది ఇక్కడ అక్షర సత్యమే. మీరు కావాలంటే క్రాస్ వెరిఫై చేసి నేను క్వశ్చన్ చేయొచ్చు. నేను ఒకవేళ మాట్లాడితే ఇంకోసారి కూడా మనం కూర్చొని కౌంటర్ ఇవ్వండి. అందరూ కాళ్ళ మీద ఇట్లా, ఇప్పుడు మనము చీర్ లీడర్స్ ఎలా ఉంటుందో క్రికెట్లో ఒక మహేంద్ర సింగ్ ధోని గారు కానీ, విరాట్ కోహ్లీ గారు కానీ కంటిన్యూగా స్ట్రీక్ ఆఫ్ 6 అంటే 6 బాల్లో 6 6లు కొడితే ఎలా ఉంటుంది ఒక స్టేడియంలో. నేను మాట్లాడినంతసేపు మొత్తం అక్కడ హాల్ కూడా అలాగే దద్దరిల్లిపోయింది, ఎవరు కూర్చొని లేరు. దీనికి సజీవ సాక్ష్యం ఏంటంటే, మీరే టెలికాస్ట్ చేయండి దానికి కావాలంటే. తప్పకుండా. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఒక వృత్తి ఉంది సమాజంలో. ఆ వృత్తికి కుండలు తయారు చేయాలి. కుండలు తయారు చేసే వృత్తి ఉన్న వ్యక్తికి కానీ, ఆ కళ వచ్చిన వ్యక్తికి కానీ, తనకి ఎక్కడ పోయినా భూప్రపంచంలో మట్టి దొరుకుతుంది. ఆ మట్టితో కుండలు చేసి అమ్మగలదు. సో నాకు ఉన్న భగవంతుడు ఇచ్చిన జ్ఞానం ద్వారా ఏ వేదికలైనా, ఎలాంటి టాపిక్ అయినా నేను అనర్గళంగా, అర్థవంతంగా, అర్థమయ్యే రీతిలో అందరికీ నేను చెప్పగలను. సో ఇలా మాట్లాడగలను కాబట్టి అక్కడున్న నాయకులకి అభద్రతా భావంతో మైక్ ఇవ్వడం లేదని చెప్పి నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. నేను ఈ వేదిక ద్వారా, ఈ మీటింగ్ ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా మీరు ఒకరిని అనగదొక్కాలంటే అనగదొక్కలేరు, మీరే అనగదొక్కబడతారు. 2004 ఎన్నికల్లో నాకు
అంటే నన్ను ఏదో తగ్గించాలనుకున్న వ్యక్తి ఈరోజు ఎక్కడున్నాడు? అసెంబ్లీలో లేడు, తన ఇంట్లో కూర్చున్నాడు. వారి ప్రవర్తన మారకుంటే 2029లో కూడా ఇంట్లోనే కూర్చుంటారు. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుంది. ఇంట్లోనే కూర్చోబెడతారు. నేనేమంటానంటే మీరు ఎదుటి వ్యక్తితో అనగదొక్కే బదులు మీ మెరిట్స్ పెంచుకోండి, మీ క్వాలిటీస్ పెంచుకోండి, మీ ట్రైట్స్ పెంచుకోండి. అంతేగాని మీరు ఒక చిన్న గీత పక్కన ఆ ఇంకో గీత గీత, పెద్ద తొడిపేసి గీత, మీరు ఇంకో గీత మీరు పెద్ద గీత కావాలనుకుంటే అది ఎప్పుడు జరగదు. ఎందుకంటే ప్రతి రంగంలో కూడా కొత్త రక్తం వచ్చింది, కొత్త నాయకులు నాలెడ్జ్ వచ్చారు. వచ్చింది, కొత్త నాయకులు వచ్చారు. కొత్త తరం వచ్చింది. అసలు మీకు చెప్పే సలహా ఏంటంటే మీరు మంచిగా ఉండండి, అర్థవంతమైన అర్హత ఉన్న నాయకుల్ని ప్రోత్సహించండి. తర్వాత నేను గట్టిగా నమ్మే ఇంకో సిద్ధాంతం ఏంటంటే, ఒకవేళ 2004లో ఎమ్మెల్యేగా గెలుపొంది అవకాశం వచ్చి గెలుపొందిన్నా కూడా నేను 2 టర్మ్సే కంటెస్ట్ చేయాలనుకున్నాను. 2 టర్మ్స్ తర్వాత నేను ప్రజా జీవితం నుంచి వైదొలగాలనుకున్నాను. ఇప్పుడు యూరోప్లో కానీ అమెరికాలో కానీ 2 టర్మ్సే ఉంది. మనమే ఎప్పుడు మనము, మన పిల్లలు, మన వంశము లేదా రాజరిక వ్యవస్థలాగా కొనసాగే బదులుగా నాకు నేనుగా విధించుకున్న అంటే నిర్దేశించిన కాన్స్టిట్యూషన్ ఇది. అది మీరు పెట్టుకున్నారు. నేను ఇవాళ చెప్తే నమ్మకపోవచ్చు. నేను నిజంగా అవకాశం వచ్చి గెలిచింటే 2 టర్మ్ తర్వాత నేను నిలబడి ఉండేవాడిని కాదు. ఒకవేళ రాష్ట్ర నాయకులు బలవంతం పెట్టింటే, సార్ నేను రాజకీయాల్లో మీరు అభ్యర్థిస్తే కొనసాగుతాను, ప్రత్యక్ష రాజకీయాల్లో వద్దు, కావాలంటే మీరు ఇంకో రకంగా నన్ను తీసుకోండి, ఇక్కడంటే వేరే వాళ్ళకి అవకాశం ఏంటి, ఎప్పుడు ఒకే వ్యక్తి ఒకే మూస ఒకే ఆలోచనలో ఉండడము, మనము అభివృద్ధి చెందాలంటే ఇది కరెక్ట్ కాదు అని నేను చెప్పిండేవాడిని. సో ఇప్పటికే నేను చెప్పేది ఏంటంటే, కేంద్ర పెద్దలు కానీ రాష్ట్ర పెద్దలు కానీ 2 టర్మ్స్ అంటూ అలాంటి లెజిస్లేషన్ తీసుకొస్తే ఫస్ట్ సంతోషించే వ్యక్తి నేనే. మీ టీవీ ఛానల్ ద్వారా వీలైతే తెలియచేయండి. తప్పకుండా. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని, అట్లాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, కొణిదెల చిరంజీవి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇంతమందిని చూశారు మీరు. వాళ్ళ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కొక్కరి గురించి ఏం చెప్తారు? చాలా సన్నిహితంగా చూశారు. పేరు అడగండి. వాళ్ళు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు జిల్లాలో పెద్ద ఆయన అంటారు. నిజంగా పెద్ద ఆయన అనే పదానికి ఎలాంటి డౌట్ లేదు, పర్యాయ పదమే. చాలా నిగర్వి, చాలా సమస్యలు కూడా గ్రామ స్థాయిలో అప్పుడున్న వనరుల మేరకు, ఇవాళ రోజున లక్షల కోట్ల బడ్జెట్ ఉంది, అప్పుడు 1000 కోట్ల బడ్జెట్ ఉంటుంది. సో నాకు తెలిసి డౌన్ నియోజకవర్గంలో కొండ మీద పల్లెలకి నీటి సౌకర్యం కానీ, కరెంటు సౌకర్యం కానీ, రోడ్లు కానీ సర్కే విజయభాస్కర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, డౌన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ చాలా అభివృద్ధి చేస్తారని చెప్పి నేను గర్వంగా ఆ నియోజకవర్గ వ్యక్తిగా నేను చెప్పగలను. రాజశేఖర రెడ్డి గారిది ఒక ప్రత్యేకమైన శైలి. నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో అందరికన్నా ఎక్కువ నాకు సాన్నిహిత అనుబంధం ఉంది. ప్రతిరోజు ఆయన సీఎంగా ఉన్న రోజులో ఇక్కడ మన ప్రగతి భవన్లో బేగంపేటలో ఉండేది. నేను వెళ్ళకపోయినా రోజు ఎర్లీ మార్నింగ్ అపాయింట్మెంట్ లిస్ట్లో నా పేరు ఉండేది. నేను వెళ్ళొచ్చు, లేకుంటే లేదు. ఒకరోజు నేను అనుకోకుండా ఒక 10 నిమిషాలు లేట్ వెళ్తే రాజశేఖర రెడ్డి గారే తనకున్న సెక్యూరిటీ స్టాఫ్ ద్వారా నాకు ఫోన్ చేయించారు. ఇలా మరి గోవిందరాజు రాలేదు ఇంకా, నాకు వేరే మీటింగ్స్ ఉన్నాయి రండి అని. సో మరి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఆంధ్ర రాష్ట్రాన్ని నిజమైన అభివృద్ధి పథంలో డైరెక్షన్లో పెట్టారని నేను నిజంగా భావిస్తాను. ప్రయత్నించారు పూర్తిగా 100%. తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఢిల్లీలో అహ్మద్ పటేల్ గారు ముగ్గురం కలిసి ఒక సందర్భంలో మాట్లాడుకోవడం జరిగింది. అది నాకు చాలా మెమరబుల్ ఇన్సిడెంట్. అది తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒక 17 మంది లిస్ట్ అనౌన్స్ చేయడంలో నాకు కార్పొరేషన్ చైర్మన్లో నా పేరు పెట్టానని చెప్పారు. అప్పుడు కొన్ని కారణాల వలన అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ కేశవరావు గారి అబ్బాయి సంఘటన వలన ఆయన అనౌన్స్ చేయలేకపోయారు. ఆ విషయం కూడా చెప్పారు. ఈ లోపల టైం అయిపోయినందుకు అది ప్రకటించలేకపోయారు. రాజశేఖర రెడ్డి గారు అభిమాని మీరు ఇప్పటికీ. మీకు నేను ఇష్టపడతాను, నాయకత్వాన్ని ఇష్టపడతాను. వ్యక్తిగత అంటే అతని నాయకత్వాన్ని, అతని గుణగణాలు. మిమ్మల్ని పోటీ పూజ కాకపోయినా 2004లో మీకు అవకాశం ఇచ్చారు, ఆయన ఇచ్చారు, ఎవరో మార్చారు. సరే, చంద్రబాబు నాయుడు గారు విజన్ 2045, అతని విజన్ ఎప్పుడు 99% ఎక్కడ తప్పుపోలేదు. చంద్రబాబు నాయుడు గారు మా నాన్న మర్రిరావు గారు చాలా సన్నిహితులు. ఈ విషయం చాలామందికి తెలియదు. 1978లో చంద్రబాబు గారు టికెట్ వచ్చే సమయంలో మా నాన్నగారిని కూడా వాళ్ళు కలవడం అంటే జరిగింది. నేను ప్రత్యక్ష సాక్షిని కాదు, నేను చాలా చిన్నగా ఉన్నాను అప్పుడు. సో వేరే వాళ్ళు చెప్పిన విషయం. సో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోజుల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తి. అతని అవసరం చాలా ఉంది. నేను అతని నాయకత్వాన్ని కూడా నేను చాలా ఇష్టపడతాను. చిరంజీవి
చిరంజీవి గారు ఎలా అంటే అనుకోని పరిస్థితులు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయంగా అతనికి ఉన్న పరిజ్ఞానం కొంతవరకు అంటే నేర్చుకునే దశలోనే అతను ఇంకా కొన్ని కారణాల వల్ల పార్టీని విలీనం చేయడం అంటూ జరిగింది. చిరంజీవి గారు ఒకవేళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చి ఉండింటే అతనికి ఒకవేళ రాజకీయ పరిజ్ఞానం లేకపోయినా ఒక ప్రముఖ మెగాస్టార్ సినిమా హీరోగా అతనికి అంటే వీళ్ళకి సినిమా వాళ్ళకి కామన్ సెన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ రోల్స్ వాళ్ళు ప్లే చేసి ఉంటారు. ఒక అత్యద్భుతంగా రాష్ట్రాన్ని పరిపాలించేవాడని చెప్పి నా ప్రగాఢ నమ్మకం. కానీ అలాంటి అవకాశం మనకు దురదృష్టవశాత్తు మనకు రాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రస్తుతం అతను ఒక లెజెండ్. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ప్రత్యేకంగా సినిమా పరంగా కానీ లేకపోతే రాజకీయంగా కానీ నాకు చాలా ఇష్టం. అతను నాకు రేపు రాబోయే రోజుల్లో అవకాశం ఇవ్వకపోయినా నాకు ఇబ్బంది లేదు. అవకాశం ఇవ్వకపోతే నా ఇంట్లో నేను ఉంటాను, నాకు విశ్రాంతి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా ఏం చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ, బీజేపీ అంటే జనసేన, టీడీపీ, బీజేపీ 3 కూటమిగా జట్టు కట్టి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ పోటీ చేసినప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలము 11 సీట్లు తెచ్చుకోగలిగింది. ఆ 11 సీట్లు తెచ్చుకోవడానికి ప్రధాన కారకుడు నాకున్న నమ్మకము పవన్ కళ్యాణ్ గారు, అతనికి ఉన్న అభిమానం కానీ, అతనికి ఉన్న సామాజిక వర్గం కానీ, లేదంటే అతనికి ఉన్న లౌక్యం కానీ ఏదైనా కానీ ఈ జట్టు కట్టడానికి ఉపయోగపడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైటోనిక్ షిఫ్ట్ అని ఒక ఇంగ్లీష్ వర్డ్ ఉంది. టైటోనిక్ షిఫ్ట్ అంటే ఎర్త్ క్రస్ట్లో ప్లేట్స్ సడన్గా కలిగి ఎంత దూరమైనా మనం విసిరివేయబడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా కూడా మన భరతఖండానికి ఆనుకొని ఉంది ఒకప్పుడు. ఈ ఖండచలనం అంటారు. ఆ ఖండచలనంలో టైటానిక్ ప్లేట్స్ జరగడం వల్ల ఎక్కడికో పోయింది. మొన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి టైటానిక్ షిఫ్ట్ ఎఫెక్ట్ వల్లనే వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైందని నేను 100% బలంగా నమ్ముతున్నాను. అద్భుతం. సో కుడోస్ టు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా మేధావే, అంటే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే అతనికి సునిశ్చిత దృష్టి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి ఒక వేబ్రిడ్జ్ సప్లయర్ వచ్చారు కొంతకాలం క్రితం. ఈ పర్సనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా పోయినారు. అంటే వాళ్ళ ఇండస్ట్రీస్కి ఎక్కడో వేబ్రిడ్జ్ ఇవ్వడానికి. వేబ్రిడ్జ్లో అత్యంత కీలకమైన పార్ట్ ఏంటంటే లోడ్ సెల్స్. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఆ ఇండస్ట్రీ ఆ వేబ్రిడ్జ్ సప్లై చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఇవ్వడం అంటే మీరు ఏం లోడ్ సెల్స్ వాడుతున్నారు, ఏమి ఇవ్వబోతున్నారు అనే ఎగ్జాంపుల్ నాకు చెప్పాడు. అంటే అతనికి ఏంటంటే అన్ని విషయాల్లో సరైన దృష్టి ఉంది, కానీ అతనికి ఉన్న సలహాదారులు కానీ లేదంటే ఎక్కడో కోటలు కానీ కొన్ని తప్పుడు అడుగులు పడ్డ ఫలితంగానే 11 స్థానాలకు మన ఎన్నికల్లో ఆయన అది అధికారం చేజారిపోయింది. సెప్టెంబర్ 23, 2023 డోన్కి రావడం జరిగింది ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు. నాకు కూడా నేను అప్పుడు రాజకీయాల్లో నేను అంత యాక్టివ్గా లేకపోయినా నాకంటూ వ్యక్తిగత జీవితంలో నేను నా వైఫ్ను కోల్పోవడం జరిగింది. సరే పార్టీ వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేయడం వల్ల వెళ్ళాను. వెళ్తే నాకు 1 నిమిషం మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ కూడా కుట్ర జరిగింది. అంటే వేదికలో లేకుండా హెలిప్యాడ్లో నాకు ఇచ్చారు అవకాశం. అయ్యో ఇచ్చినా కూడా నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందే ఏంటంటే నేను వెళ్ళను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో హెలిప్యాడ్లో టేక్ ఆఫ్ టైంలో నన్ను మాట్లాడిచ్చారు. నాకు ఇచ్చింది 1 నిమిషం అయితే 14 మినిట్స్ పైగా నాతో మాట్లాడారు. ఎందుకంటే నా దగ్గర కంటెంట్ ఉంది. ఎలాంటి కంటెంట్ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమైన కంటెంట్, ఎలక్షన్కి అవసరమైన కంటెంట్ ఉంది. నేను ఆ రోజు చెప్పడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి, అన్న మీరు అనుకున్నంత సులభంగా లేదు, జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది జరగచ్చేమో అంటే, అన్న ఎక్కడ స్టేట్లో ఎవరు చెప్పినా నాకు అంత అనుకూలంగా ఉందంటున్నారని కూడా చెప్పారు. అంటే నేను నీతో కాంట్రాక్ట్లు ఆశించడం లేదు, పదవులు ఆశించడం లేదు, మీ కుటుంబ మీద అభిమానంతోనే చెప్తున్నాను నేను. మీరు అనుకున్న విధంగా లేదు, గ్రౌండ్ రియాలిటీ ఇంకో రకంగా ఉంది, దీన్ని సెట్ చేసుకోవాలంటే అని కొన్ని సలహాలు చెప్పడం జరిగింది. ఆ సలహాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చి పక్కనే ఉన్న డోన్ అప్పుడున్న ఎమ్మెల్యే ప్లస్ మంత్రి ఉన్నారు కదా, ఆయనకు చెప్పడం జరిగింది. అన్నను తీసుకొని మీరు తాడేపల్లికి రండి, అన్నతో మాట్లాడి అన్నను విజయసాయి రెడ్డి గారిని ఒక టీం చేసి అన్న అనుకున్న పనులని చేయిద్దాము, మనకి ఎన్నికలు ఉపయోగపడతాయన్నారు. అటు తర్వాత నన్ను పిలవకపోయినా నేను అడగలేదు. నాకు తెలుసు డెఫినెట్గా పిలవరని తెలుసు, మీకు ఇలా పిలుస్తారు అనుకున్నాను. కానీ పిలవనప్పుడు మన సలహాలు పాటించినప్పుడు పార్టీ పడిపోతుందని నేను నమ్మాను. అనుకునే విధంగానే పోయింది అది. ఇప్పటికైనా వాళ్ళ పార్టీలో కొన్ని సంస్థాగత మార్పులు కానీ లేదంటే కోటరీ ప్రభావం తగ్గిస్తేనే మనకు బహుశా ఉంటుందేమో.
263 స్థానాలు అయినాయి. ఈవేళ 175 నుంచి 263 స్థానాలకు ఎగబాకాయి శాసనసభ నియోజకవర్గాలు. ఖచ్చితంగా మర్రి గోవిందరాజు గారు పోటీ చేస్తారు, గెలుస్తారు అని మీ అభిమానులందరూ మిమ్మల్ని పీపుల్ స్టార్ అని పిలుచుకుంటారు ప్రేమగా ముద్దుగా. 2029 ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అవకాశం ఉందనుకుంటున్నారా? చేస్తే ఏ పార్టీ ద్వారా చేస్తారు? అంటే ఇది అంటే మీరందరూ అభిమానులందరూ అడుగుతున్నారు కాబట్టి అభిమానులందరూ అడుగుతున్నారు, నేను కాదు. వాళ్ళ కోరిక వ్యక్తిగతంగా నేను కాకుండా అభిమానులందరూ అడుగుతున్నారు. వాళ్ళ కోరికను మన్నించాల్సిన పరిస్థితి నాకు ఉంటుంది. డెఫినెట్గా పోటీ చేస్తాను. అది డోన్ నియోజకవర్గం కానీ ఇంకెక్కడైనా కానీ పార్టీ వాళ్ళు ఆదేశిస్తే నేను వ్యక్తిగతంగా నేను ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎవరు అవకాశం ఇచ్చినా పోటీ చేసే అవకాశం ఇవ్వాలి. ఇస్తే నేను పోటీ చేద్దాం అనుకున్నాను. ఒకవేళ అది అధికారం వస్తుందా లేదా ఆ పార్టీ అనేది నాకు అప్రస్తుతము. నేను ఇచ్చిన చోట తప్పనిసరిగా గెలిచి నా నియోజకవర్గ ప్రజలకు అత్యుత్తమ సంతృప్తికర సేవలు నేను సదా అందించగల నమ్మకంతో నేను పోటీ చేస్తాను. అద్భుతం గోవిందరాజు గారు. అంటే మీ తర్వాత ఇప్పుడు అక్కడ క్రియాశీలక రాజకీయాల్లో రకరకాల పార్టీల్లో అంటే అందరూ నాకు తెలిసి తెలుగుదేశంలో ఎక్కువ మంది కనిపిస్తున్నారు. మొత్తం తెలుగుదేశంలోనే కనిపిస్తున్నారు. ఎవరిని చూసినా రామచంద్రరావు గారు అయితేనేమి, లేకపోతే ప్రసాద్ గారు అని అయితేనేమి, లేకపోతే గోగిశెట్టి నరసింహారావు గారు అయితే వీళ్ళందరూ తెలుగుదేశంలోనే కనిపిస్తున్నారు. అట్లాగా అంటే మీరు ఇందాక మొన్న కూటమి విజయానికే మీరు కృషి చేశారు కదా, జనసేన నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటారా? జనసేనలో ఉన్నారా? జనసేనలో లేరా? లేకపోతే జనసేనలో చేరదాం అనుకుంటున్నారా? ఏంటి మీరు అంటే పవన్ కళ్యాణ్ గారితో ఒకసారి నాకు సమావేశం అంటే జరిగితే నేను కంటెస్ట్ చేయడమే కాదని శ్రీకాంత్ గారు, నేను నిలబడడం వలన లేదంటే నేను ఆ పార్టీలో ఉండటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కనీసం 10,000 ఓట్లు పార్టీకి ప్లస్ అవుతాయి. అంటే మా నాన్నగారికి మాకున్న నేపథ్యం. సో ఇక్కడ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మనకు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి ఓట్స్. కొన్ని చోట్ల 50,000 ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గుంటకల్లో మనకు 50,000 ప్లస్ ఓట్స్ ఉన్నాయి మన చేతిలో. కర్నూలులో 20,000 ఉన్నాయి. తర్వాత అనంతపూర్లో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి. ప్రతి చోట మినిమం 10,000 ఓట్స్ మనం ప్రొక్యూర్ చేయగలం, పూలప్ చేయగలం. పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇస్తే నేను పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ మెంబర్షిప్ని అమాంతం నేను ఇప్పుడు ఎంత ఉందో నేను కనుక్కోలేదు, నాకు తెలిసి 3 లక్షలు 5 లక్షలు అంటున్నారు. ఇంకొక 2-3 లక్షలు నేను మెంబర్షిప్లో యాడ్ చేయగలను. అలాంటి దన్ను వెన్ను అలాంటి ప్రతిభ మనకు ఉంది. గోవిందరాజు గారు, మీరు చాలా సంతృప్తికరమైన జీవితం నాకు తెలుసు. కాకపోతే మీ జీవితంలో ఒక దుస్సంఘటన మీ శ్రీమతి మిమ్మల్ని విడిచిపోవటం, అది కాకుండా ఇంకేదైనా అసంతృప్తి ఉందా మీకు? అంటే వ్యక్తిగతంగా మీరు చెప్పింది ఒకటి ఉందన్న. నేను ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు నాకు అసంపూర్తిగా మిగిలిపోయిన ఒక కోరిక ఏంటంటే ఎప్పటికీ ఇది తీరదు కూడా. ఇది డబ్బు వెచ్చించి కొనేది కాదు, లేదంటే ఇంకో రకంగా తీరేది కాదు. భారతదేశ స్వాతంత్ర సమరంలో నేను పాల్గొనలేకపోయాను, అవసరమైతే నా ప్రాణాలు అర్పించలేకపోయాను. అలాంటి అవకాశం నాకు రాలేదు, నేను అప్పుడు పుట్టలేదు కాబట్టి నేను అప్పుడప్పుడు నాకు గుర్తొచ్చినప్పుడంతా నేను కొంత బాధపడుతూ ఉంటాను. దీనికి నేను ముక్తాయింపేమన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ నేను అడగను, కాకపోతే మీరు భారత జాతీయోద్యమంలో మీరు పాల్గొని ఉంటారు, మీరు ప్రాణాలు అర్పించుంటారు, ఆ తర్వాతే మీరు పుట్టుంటారు మళ్ళీ అని నేను అనుకుంటున్నా. లేకపోతే మీ రక్తంలో, మీ అణువులో, మీ ప్రతిబిందువులో ఆలోచన ఉండదు. ఆ జాతీయోద్యమం తాలూకు ఆలోచన మేబీ ఉండొచ్చు. మీరు పాల్గొనకపోయి ఉంటే ఉండేది కాదు, పాల్గొన్నారు కాబట్టి మీరు ఆ జాతీయ పునర్జన్మ అనే సిద్ధాంతంలో మీరు నేను మాట్లాడుతున్నాను. ఉండొచ్చేమో, ఎందుకంటే అది ఇంకా వెలితి తీరని కోరిక. కాకపోతే మనం ఏంటంటే ఆ వెలితిని పూడ్చుకోవడానికి ఇప్పుడు మనం దేశానికి మంచి ఏం చేయగలమో ఆలోచించే ప్రయత్నం చేయొచ్చు. అద్భుతం గోవిందరాజు గారు, మీరు మరిన్ని ఉన్నతమైనటువంటి పదవులు, ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలి. రాజకీయంగా ఏదైతే క్రియాశీలక రాజకీయాల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో మీరు వెనుచూపకుండా మీరు ఆ పోరాట పటిమతో మీరు ముందుకు కొనసాగాలని, మీరు 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసి మీరు గెలుపొందాలని మనసావాచ కర్మణ నేను కోరుకుంటున్నాను. అవి మర్రి గోవిందరాజు గారి అంతరంగ ఆవిష్కారం ఇవాళ మన తెలుగు రాజ్యం ప్రేక్షకులకు వారు అందించారు. వీలు వెంబడి మరిన్నిసార్లు మనతో మరిన్ని విషయాల మీద వారు చర్చించడానికి మన తెలుగు రాజ్యానికి వారు అవకాశం ఇవ్వబోతున్నారు. వారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తాయని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. థ్యాంక్ యూ గోవిందరాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.